గతంలో చంద్రబాబు గారి టైంలో ఆనాడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు వెంకయ్యనాయుడు గారి సహకారంతో అమృత్ స్కీమ్ తీసుకొచ్చారు అధ్యక్ష. దానిలో 8,500 కోట్లు శాంక్షన్ అయితే కేంద్ర ప్రభుత్వం 60% పే చేస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 40% చెల్లిస్తే ఆ స్కీమ్ మొత్తం అమృత్ స్కీమ్ మొత్తం పూర్తవుతుంది అధ్యక్ష. అలాంటిది కేంద్రం 600 కోట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఒక స్కీములన్నీ ఆగిపోయినాయి అధ్యక్ష. ఇప్పుడు నారాయణ గారి మంత్రి గారిని మా మంచినీళ్ళ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన మంచినీళ్ళ స్కీములు పూర్తి చేయాలని కోరుతున్నాం. అందులో వినుకొండ ఉంది, పిడుగురాలు ఉంది, మాచర్లు ఉంది, చిలకలూరిపేట, ఇవన్నీ కూడా మంచినీళ్ళ స్కీమ్ అమృత్ స్కీములు పూర్తి చేసి అప్పచెప్పాల్సిందిగా మేము మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే కిట్కో ఇళ్లు కూడా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా సద్వినియోగం చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం గతంలో చూసాం అధ్యక్ష. 5 ఏళ్ళు కిట్కో ఇళ్లు పూర్తి చేయలేదు, కనీసం 10% చివరి కూడా పూర్తి చేయకుండా గాలి వదిలేశారు. దయచేసి కిట్కో ఇళ్ల నిర్మాణం కూడా మీరు చేపట్టి పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అధ్యక్ష, ఖచ్చితంగా ఇవి రెండు కిట్కో హౌసెస్ తర్వాత అమృత స్కీము మూడింటిని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందు తీసుకుపోతున్నాం అధ్యక్ష.